ఏపీపు కార్యాలయంలో ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి దైవజనులు సేవకురాండ్రకు స్వతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ మరి దైవజనులు నగర అధ్యక్ష దేవనగర్ చేయాల్సింది పద్మాకర్ రైజక్ ఫ్యామిలీ వారందరూ గారు కూడా ప్రథమ స్థానం చేయడం జరిగింది. మీరందరూ కాబట్టి ఈ రోజు నుంచి ఫోన్ నంబర్ ప్రతి కార్యక్రమాన్ని మరి గారు మరి అలెక్స్ పాస్టర్ గారి మరి ఇక్కడ ఉన్నటువంటి దైవజనులందరికీ పేరు ప్రత్యేకమైనటువంటి వందన. ఈ స్వతంత్రం వచ్చిందనేటువంటి విషయాన్ని గురించి మనం తెలుసుకుంటే ఇక్కడే మనం అందరం కూడా చక్కటి చూస్తే చాలా చక్కగా ఉంది. నేను చాలా అందరము కుటుంబ సమేతంగా కలుసుకొని ఇలాంటి మరి ఈరోజు అంటే దేశమంతా జరుపుకుంటున్నారు. మనము స్వతంత్ర దాస్యము పాపములకు దాసులు కాకుండా దేశముతోని స్వతంత్రులుగా చేసిన ఏదైతే క్రీస్తు మనము భారతదేశం అంతా కూడా ఈరోజు దేశంలో మరి ఇంత ప్రభుత్వ అధికారులు అనధికారులు కూడా మరి చాలా ఆనందంతో జరుపుకుంటున్నారు. వచ్చిందా అనేది అనుమానంగా ఉంది. ఎందుకంటే మనము అయా శిక్షలు బాధలు వేదనలు అనుభవించలేము. పెద్దలు పూర్వీకులు ప్రాణాలు కొట్టి చెప్పినట్టు వాక్యం హింసతో చేయకుండా హవిగానే గాంధీ గారు ఎంతో వారు ప్రాణాలు అర్పించి మరి స్వతంత్రాన్ని తెచ్చుకున్నామంటే గాంధీ కలలు కన్న కళ ఒంటరిగా వెళ్ళినా కూడా ఎటువంటి ప్రమాదము ఎక్కడ చూచినా అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, మానభంగాలు జరుగుతూ ఉన్నాయి. ఒంటరిగా మహిళ ఎటువంటి దుర్మార్గమైనటువంటి పద్ధతి. కానీ ఈరోజు
ఒకటండి, దైవభక్తి, దేశభక్తి. మానవత్వం, దైవత్వం. దైవభక్తి, దేశభక్తి. దేశభక్తిలోనికి దైవభక్తి ఉంటుంది, దైవభక్తిలోనికి దేశభక్తి ఉంటుంది. దేశభక్తి లేనోనికి దైవభక్తి లేనోడు క్రూరుడే. కాబట్టి ఈ రెండు సమపాలల్లో చేసినప్పుడే ఈ దేశంలో మనము న్యాయమైనటువంటి పరిపాలన చేయగలం. అయితే ఈరోజు ఎక్కువ హింసావాదము దేశంలో జరుగుతూ ఉంది. ఈరోజు భారతదేశంలో ఇంత భారతీయ జనాభా కలిగినటువంటి అత్యధికమైనటువంటి స్థానం ఏంటంటే భారతదేశం. చైనా తర్వాత భారతదేశం జనాభా కలిగినటువంటిది. ఈరోజు ఈ జనాభా ఎటుందంటే అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు, కుటుంబ పరిస్థితుల్లో అక్కజల్లులు కొట్టుకుంటున్నారు, నెమ్మది లేదు. అయితే మతపరంగా మనం చూసినప్పుడు మరి ఎక్కడ చూసినా కూడా క్రైస్తవుల పైన దాడులు జరుగుతున్నాయి. అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని మనకిచ్చారు. ఏమని ఇచ్చారు? ఫ్రీడమ్గా ఇచ్చారు. అనగా ఆయన ఇచ్చిన రాజ్యాంగమే ఈరోజు మనల్ని కాపాడుతూ ఉంది. ఆ రాజ్యాంగమే లేకపోతే మనమును ఎన్ని రకాలుగా బలి చేసేవారు, అంత ఘోరంగా హింస పెట్టేవారు. కాబట్టి మనము రాజ్యాంగాన్ని గౌరవించాలి. మొదటిగా ఇప్పుడు పరిపాలన చేసే పరిపాలకులు, రాజకీయ నాయకులకు మొదటగా రాజ్యాంగం గురించి తెలుసుకోవాలి. రాజ్యాంగం గురించి తెలుసుకోకపోతే వారికి పరిపాలన చేత కాదు అని అర్థం. అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆ రాజ్యాంగంలో ఏముందంటే మత స్వాతంత్రం అనేది మనకుంది. కాబట్టి దాన్ని గౌరవించాలని చెప్పేసి తను పరిపాలన చేయాలంటే ఈ దేశ నాయకులకు ఆదేశాలు ఇవ్వాలి. కాబట్టి ఈరోజు మనల్ని కొడుతున్నారు, హింస పెడుతున్నారు. ఒక్క రాజకీయ నాయకుడైనా కానీ, ఒక మంత్రి అయినా కానీ అయ్యా వాళ్ళు ఎందుకు కొడుతున్నారని ఏమైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చారా? ఇవ్వలేదు. ఇంకా రెచ్చగొడుతున్నారు, చాలా భయానకంగా మరి గురి చేస్తూ ఉన్నాం. అది అలా ఉంది, జరుగుతూ ఉంది. తర్వాత దేశముల గురించి మనం ఆలోచిస్తే దేశంలో యుద్ధాలు మొదలయ్యాయి. మన ఇరాక్ ఇస్రాయిల్కు యుద్ధం జరిగింది. ఇప్పుడు రష్యా చైనా ఏకమయ్యి భారతదేశానికి కాలు దూగుతూ ఉన్నాయి, రంకెలు వేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇటువంటి పరిస్థితుల్లో మన భారతదేశంలో కూడా యుద్ధ సంబంధించిన పరికరాలను సిద్ధం చేసుకున్నారు. ఏ టైంలో అయినా కూడా యుద్ధము రావచ్చు. కాబట్టి ఈరోజు యుద్ధం కాదు కానీ శాంతియుతమైన వాతావరణం కావాలని భారతదేశ ప్రజలు కోరుకుంటున్నారు. కానీ అలాంటిది ఈరోజు లేదు. ఇటువంటి భయానకమైనటువంటి పరిస్థితులు దేశంలో జరుగుతున్నాయి. అలజడులు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి, దౌర్జన్యాలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, రౌడీజం, గూడాయిజం పెచ్చు పెరిగిపోయింది. దేశంలో విచ్చలవిడిగా పాపము పెచ్చూరిపోతూ ఉంది. చిన్న పెద్ద లేదు, గౌరవం లేదు, మర్యాదలు మంటగలిసిపోయాయి. ఈరోజు దేశము అయ్యో అన్నట్టుగా అల్లోకల్లంగా ఉంది. సముద్రానికి ఏ విధంగా నెమ్మది లేదో భారతదేశానికి ఈరోజు నెమ్మది లేదండి. ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. ఎక్కడ చూసినా కూడా మరి ఆహార ధాన్యము కొరత అయిపోయింది. సరైనటువంటి వర్షాలు లేవు. రైతాంగం పూర్తిగా మరి దివాలా తీసింది. ఇలాగా అన్ని రకాల ఇబ్బందులు అవుతాయి. కారణం ఏమంటే పాపం అనేది దేశములో పెరిగిపోయింది. ఇంకా ప్రజలు తెలుసుకోలేకున్నారు. ఈరోజు వివరణ ఇవ్వడం ఏంటంటే పాపం చేయకండి, పుణ్యం మతాల్ని గౌరవించండి, అధికారులకు లోబడండి, మానవత్వాన్ని కలిగి ఉండండి, దైవత్వాన్ని కలిగి ఉండండి. అప్పుడే సమాజంలో మనము కూడా ఒక గౌరవమైనటువంటి స్థానాన్ని పొందుతాం. మనం కూడా గౌరవం ఇతరులకు ఇచ్చి గౌరవాన్ని పొందుకుంటాం. ఈరోజు అవన్నీ కూడా మంట కలిసిపోయేటువంటి పరిస్థితులు. ఈరోజు దుఃఖం వేస్తుంది, బాధ వేస్తుంది. ఈ దేశాన్ని చూస్తే ఎంతో కన్నీరు కాచి ఏడవాలనిపిస్తూ ఉంది. ఎందుకు మనము స్వతంత్రము చేసి సంపాదించుకున్నటువంటి ఈ దేశం పరిస్థితి ఇలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది అని బాధ వేస్తోంది. కాబట్టి ఈ దేశం కొరకు, దేశ ప్రజల కొరకు, దేశంలో ఉన్న అధికారుల కొరకు ప్రార్థన చేద్దాం. మనం ఈరోజు ఒక ప్రత్యేకంగా మనం కూడుకున్నామంటే స్వతంత్రం తెచ్చినటువంటి ఈ భారతదేశ ప్రజలకి ప్రభువా శాంతియుతం దయచేయండి, మనసులు మార్చండి, క్రూరులైనటువంటి బండబారినటువంటి నరరూప రాక్షత్వం కలిగినటువంటి ఈ యొక్క క్రూరుల యొక్క మనసులు మార్చుదేవా, ప్రతి వారిలో దైవత్వము మానవత్వం కలిగింపు చేయనాయన అని ఈ విధంగా ప్రార్థన చేయాలి. శాంతియుతమైనటువంటి వాతావరణము, సమాధానమైనటువంటి వాతావరణము ఈ భారతదేశంలో ఉండాలి. ప్రతి వారు కూడా రక్షించబడాలి, ప్రతి వారు గౌరవించబడాలి, ప్రతి వారము కూడా దేవునిని తెలుసుకోవాలి. నిజమైన దేవుడు ఎవరో
తెలుసుకోవాలి. కానీ ఈరోజు భారతదేశంలో ఎట్లయిపోతుందంటే కులం మతం పేరట దాడులు చేస్తూ ఉన్నారు. కులం మతం అంటే కులాన్ని రగిలిస్తున్నారు, మతాన్ని మంట పుట్టిస్తున్నారు. అందువల్ల ఈరోజు కొట్టుకుంటున్నారు, తన్నుకుంటున్నారు, రాజ్యాలే రంకెలేస్తూ యుద్ధాలు, కుటుంబాలు కొట్టుకుంటూ తన్నుకుంటూ ఈ విధంగా భయంకరమైన హింసావాదం చెలరేగుతా ఉంది. కాబట్టి ఇవన్నీ జరగకుండా ప్రతి కుటుంబం నెమ్మదిగా ఉండునట్లు, ప్రతి కుటుంబంలో శాంతియుతంగా ఉండునట్లు, ప్రతి వారు కూడా శాంతియుతంగా బ్రతుకున్నట్లు ఈ దేశం కొరకు, దేశ ప్రజల కొరకు మనం ప్రార్థన చేద్దాం. మరి ఈ స్వతంత్ర దినోత్సవం రోజున మనం అందరూ కూడా క్రీస్తు యొక్క సువార్తను పట్టుకొని క్రీస్తు యొక్క రాయబారులుగా, క్రీస్తు యొక్క సైనికుల వలె, దైవజనుల వెంట మనం అందరం కూడా ఈ దేశ ప్రజల కోసమై ముందుకు పోదాం. సైనికుల వల్ల పోరాడి దేవుని యొక్క సువార్తకును బలముగా వినిపిస్తాం, సాటింపచేస్తాం. ఆ విధంగా దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించి వర్ధిల్లపు చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా.